మంగళదీప్ అగరబత్తీస్ గోపురం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకొని ముందుగా అర్చనలో అమ్మవారిని స్మరించుకుందాం. सर्वस्य बुद्धिरूपेण जनस्य हृदि संस्थिते स्वर्गापवर्गदे देवी नारायणि नमोस्तुते. कलाकाष्ठादिरूपेण परिणामप्रदायिनी विश्वस्योपरतौ शक्ते नारायणि नमोस्तुते. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोस्तुते. सृष्टिस्थितिविनाशानां शक्तिभूते सनातनी गुणाश्रये गुणमये नारायणि नमोस्तुते. शरणागतदीनार्तपरित्राणपरायणे सर्वस्यार्तिहरे देवी नारायणि नमोस्तुते. हंसयुक्तविमानस्थे ब्रह्माणि रूपधारिणि कौशाम्भक्षरिके देवी नारायणि नमोस्तुते. त्रिशूलचन्द्राहिधरे महावृषभवाहिनी माहेश्वरि स्वरूपेण. జీ తెలుగు ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి రోజు సెమీ పూజ ఎప్పుడు ఎలా చేయాలి? మనకి మామూలుగా దసరా నవరాత్రులు వచ్చిన తర్వాత దీక్ష చేసే వాళ్ళందరూ అయితే ఆ రోజు కలశానికి ఉద్వాసన చేస్తారు, పూజ చేస్తారు. అయితే ఇక్కడ మనకి శాస్త్రంలో కనిపించేటువంటి విషయం ఏమిటంటే ఆ రోజు అపరాండ సమయం తరువాత అంటే మధ్యాహ్న సమయం తర్వాత విజయదశమి తిథి నిర్ణయం కూడా ఎలా ఉంటుంది అంటే దశమి తిథి మధ్యాహ్నం దాటిన తర్వాత కూడా ఆ తిథి ఉండాలి, దశమి తిథి ఉండాలి. వీలైతే శ్రవణ నక్షత్రం కూడా ఉండాలి. శ్రవణతో కలిసిందైతే విశేషమైనటువంటిది. అయితే ఈసారి మనకి శ్రవణ నక్షత్రం ఉంది, అదేవిధంగా దశమి తిథి కూడా ఉంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, శ్రవణ నక్షత్రం ఉదయాన్నే వెళ్ళిపోతుంది, మధ్యాహ్నం వరకు దశమి తిథి ఉంటుంది. అలాంటప్పుడు దశమి తిథి మధ్యాహ్నానికి ఎప్పుడు ఉంటుందో, మధ్యాహ్నం దాటిన తర్వాత కూడా ఎప్పుడు ఉంటుందో ఆ రోజు మాత్రమే మనం విజయదశమి తిథిని చెయ్యాలి, విజయదశమి పండగను చెయ్యాలి. ఒకవేళ ముందు రోజు మధ్యాహ్నం 3 మొదలయ్యి తర్వాత రోజు మధ్యాహ్నం 1 గంట వరకు ఉందనుకోండి, శ్రవణ నక్షత్రం ముందు రోజు పూర్తిగా ఉండి మరుసటి రోజు దశమి మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉండి ఉదయాన్నే శ్రవణం అయిపోయినప్పటికీ మరునాడు మాత్రమే మనం విజయదశమి చెయ్యాలి అని నిర్ణయం. అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా కనిపించేటువంటిది ఏమిటి అంటే మధ్యాహ్న సమయం దాటిన తర్వాత ఏ రోజు దశమి తిథి ఉంటుందో ఆ రోజే విజయదశమి చెయ్యాలి, ఆ రోజే అపరాజితాదేవి పూజ చెయ్యాలి అంటారు. అయితే అపరాజిత పూజ ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి? సర్వసాధారణంగా అయితే పూర్వకాలం రాజులంతా కూడా ఏం చేసేవాళ్ళు, ఈ రోజుల్లో కూడా చెప్పుకోవాలంటే నాయకులు అని చెప్పుకోవచ్చు. అయితే ఎలా చెయ్యాలిట అపరాజిత పూజ? మధ్యాహ్నానికి ఇంట్లో చేసుకునేటువంటి విధి విధానాలు, పూజలు ఏవి ఉన్నాయో అవి సమాప్తి చెందించి అమ్మవారికి పూజ చేసి ఉద్వాసన చేసి ఆ తర్వాత రాజుగారు, ఇప్పుడైతే నాయకులు అనుకోవాలి, మేళ తాళాలతో
సుమంగళులతో మంగళ ద్రవ్యాలతో ఊరికి ఈశాన్య దిశగా ఉండే వైపు వెళ్ళాలిట. అక్కడ శమీ వృక్షం దగ్గర కింది భాగంలో, దాని మొదటి భాగంలో అమ్మవారిని స్థాపన చేయాలిట. అలా చేసిన తర్వాత ఆ అమ్మవారికి జయ విజయలతో సహా అపరాజితాదేవికి షోడశోపచార పూజ చేయాలిట. శమీ వృక్షానికి పూజ చేయాలిట. ఆ శమీ పత్రితో అమ్మవారికి పూజ చేయాలిట. ఆ తర్వాత మంగళధ్వనులతో రాజుగారు తన సపరివారంతో అపరాజితాదేవికి, ఆ తర్వాత శమీ వృక్షానికి కూడా ప్రదక్షిణలు చేయాలిట. కొన్ని శ్లోకాలు ఉన్నాయి, ఈ ఎపిసోడ్ చివర మనం చెప్పుకుందాం. ఆ విధంగా ప్రదక్షిణలు చేసి నమస్కరించి హారతి అద్దుకుని మళ్ళీ మంగళ వాయిద్యాలతోనే ఇంటికి వచ్చిన తర్వాత కొత్త వస్త్రాలు ధరించి ఆ రోజు ఇంట్లో పునిస్త్రీల చేత హారతి అద్దుకోవాలిట. హారతి అద్దుకున్న తర్వాత వారు అప్పుడు మంచి ముహూర్తంలో, ఇక్కడ మనకేం చెప్తారు, అపరాజిత పూజ చేసిన తర్వాత వెంటనే ఎక్కడికైనా యుద్ధానికి రాజులు బయలుదేరవచ్చు అనేటువంటి విషయం మనకి ధర్మసింధులో కనిపిస్తోంది. అందుకని పూర్వం రాజులు ఆ ముహూర్తంలో యుద్ధానికి బయలుదేరుతూ ఉండేవాళ్ళు. అది కాకపోతే, ఆ ముహూర్తం బాగా లేకపోతే అప్పటి నుంచి 20 ఘడియల తర్వాత, అంటే పొద్దుపోయిన తర్వాత, చీకటి పడిన తర్వాత దాదాపు 8 గంటల ప్రాంతంలో వస్తుందని, అప్పుడు 48 నిమిషాలు శుభముహూర్తంగా చెప్తారు. ఆ ముహూర్తంలో అయినా బయలుదేరి వెళ్ళచ్చు. అయితే పూర్వకాలం రాజులైతే యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అస్తమానం నాయకులు కానీ సామాన్య జనులు కానీ యుద్ధానికి బయలుదేరలేరు కదా. కానీ ముఖ్యమైనటువంటి పనుల మీద బయలుదేరేవాళ్ళు, పరదేశాలకి వెళ్ళేవాళ్ళు, ప్రయాణానికి వెళ్ళేవాళ్ళు, లక్ష్యసిద్ధి కోసం ఏదైనా పని మీద బయలుదేరాలంటే ఆ సమయంలో బయలుదేరి వెళ్ళటం విశేషమైందిగా, విజయప్రదమైందిగా చెప్తూ ఉంటారు. అయితే ఇది ప్రయాణానికి మనం ముహూర్తం కోసం చెప్పుకునేటువంటి విధి విధానం. కానీ ఈ రోజుల్లో ప్రతి ఊరికి ఈశాన్య దిక్కున మనకి శమీ వృక్షం ఉండకపోవచ్చు. కానీ సాధారణంగా కొన్ని చోట్ల దేవతా వృక్షాలని పరిహారాల కోసం నాటుతున్నారు. అలాంటి ప్రదేశాలకు వెళ్ళి, కానీ కొన్ని దేవాలయాల్లో శమీ వృక్షం ఉంటూ ఉంటుంది. శమీ వృక్షాన్ని నాటుతూ ఉంటారు, దేవతా వృక్షం అని. అలాంటి చోటికైనా వెళ్ళి శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేయవచ్చు. మధ్యాహ్నం పనులన్నీ ముగించుకున్న తర్వాత, పూజాధికాలు పూర్తయిన తర్వాత గుడికి వెళ్ళవచ్చు. అంటే గుడి అందుబాటులో తెరిచి ఉంది అనుకుంటే ఆ సమయంలో వెళ్ళటం విశేషం. ఎందుకంటే అపరాజిత పూజ, శమీ వృక్షానికి పూజ మధ్యాహ్నం పూట చేయాలని చెప్పేసి కనపడుతోంది కాబట్టి. కాకపోయినా వీలు కానటువంటి వాళ్ళు సాయంత్రం పూట అయినా శమీ వృక్షం ఉన్న దగ్గరికి వెళ్ళి శమీ వృక్షానికి దీపారాధన చేసి ఆ శమీ వృక్షం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి నమస్కరించాలి. శ్లోకం ఈ ఎపిసోడ్ చివర మనం చెప్పుకుందాం. అయితే అందరికీ కూడా అందుబాటులో శమీ వృక్షం ఉండకపోవచ్చు. అయితే ఈ రోజుల్లో నగరాల్లో కూడా మనకి శమీ పత్రి అనేటువంటిది విరివిగా ముందు రోజే దొరుకుతుంది. అందుకని ఆ శమీ పత్రిని తెచ్చి అయినా ఆ రోజు పూజలో అమ్మవారికి, దేవతా విగ్రహాలకి శమీ పత్రితో కూడా అపరాజితాదేవికి పూజ చేసి, తదుపరి అక్కడ పూజ చేసినటువంటి బ్రాహ్మణులకి, వీర బ్రాహ్మణులకి, సువాసినులకి, కుమారికి, ఇంట్లో పెద్దవాళ్ళకి, గురువులకి అందరికీ కూడా మనం మామూలుగా నమస్కారం చేస్తే ఏం చేస్తాం, అక్షతలు ఇచ్చి నమస్కారం చేసి ఆశీర్వచనంగా అక్షతలు వేయించుకుంటాం. కానీ ఈ విజయదశమి రోజు మాత్రం, ఈ విజయదశమి అంటే ఈ ఒక సంవత్సరాన్ని కాదు, ఎప్పుడు కూడా విజయదశమి రోజు శమీ పత్రిని పెద్దలకు ఇచ్చి నమస్కారం చేసి ఆశీర్వచనం వాళ్ళ చేత తీసుకోవాలి. వాళ్ళు తల మీద శమీ పత్రి వేసి ఆశీర్వచనం చేస్తారు. అలా చేయటం వలన సకల శుభాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే శమీ వృక్షానికి విశేషమైనటువంటి ఫలితం ఉందని, దేవతా వృక్షమని, దానికి విజయదశమి రోజు తప్పనిసరిగా పూజ చెయ్యాలి అనేటువంటి విషయం కనపడుతోంది. నాయకులు, రాజులు అయినటువంటి వాళ్ళు ఆ ఊరికి ఉన్నటువంటి ఈశాన్య దిక్కున ఉండేటువంటి శమీ వృక్షానికి పూజ చేయవచ్చు.
అది కానటువంటి వాళ్ళు దగ్గరలో ఉండేటువంటి స్థలాల్లో ఎక్కడైనా సెమీ వృక్షం ఉంటే తోటల్లో కానీ, పరిహార స్థలాల్లో కానీ, ప్రత్యేకంగా నాటిన చెట్టు ఉంటే అక్కడ కానీ, లేదా దేవాలయాల్లో కానీ అక్కడికి కానీ వెళ్ళి సెమీ వృక్షానికి పూజ చేయవచ్చు. ఇవేవి అందుబాటులో లేనటువంటి వాళ్ళు కూడా సిమీపత్రిని తెచ్చి పూజా సమయంలో దేవతలకి మామూలుగా మారేడు పత్రి, తులసి దళాలు, గరికాయ ఎలా వేస్తామో ఆ విధంగా పుష్పాలతో సమంగా ఈ సిమీపత్రిని దేవుడికి సమర్పించి అపరాజితాదేవికి నమస్కారం చేసి ఇంట్లో ఉన్న పెద్దలకి, గురువులకి, కనిపించిన పెద్దవాళ్ళందరికీ కూడా, నమస్కరించదగిన వాళ్ళందరికీ కూడా సిమీపత్రి చేతిలో పెట్టి వాళ్ళకి పాదాభివందనం చేసి ఆ సిమీపత్రిని తల మీద వేసి ఆశీర్వచనం చేయాలని చెప్పేసి కోరాలి. కొత్త వస్త్రాలు ధరించాలి. విజయదశమి రోజు నగలు కూడా ఉంటే కొత్త నగలు ధరించవచ్చు ఆ రోజు. అలా చేసి పెద్దల ఆశీర్వచనం తీసుకోవాలి. సిమీపత్రిని తల మీద వేయమని చెప్పేసి పెద్దలకు ఇచ్చి నమస్కారం చేయాలి. అలా చేయటం వలన, ఆ సిమీపత్రితో ఆశీర్వచనం చేయటం వలన కూడా సకల శుభాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. విజయదశమి రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి? విజయదశమి రోజు ఉదయాన్నే లేచి మామూలుగా ఈ నవరాత్రుల్లో 9 రోజులు కానీ, 7 రోజులు కానీ, 5 రోజులు కానీ, 3 రోజులు కానీ పూజ చేసి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కూడా విజయదశమి రోజు కూడా ఉదయాన్నే చండీ పారాయణ చేయటం, అమ్మవారికి పూజ చేయటం, అపరాజితాదేవిగా అమ్మవారిని కొలవటం, ఆ తర్వాత సువాసిని పూజ, కుమారి పూజ, వటుక పూజ, తర్వాత వేద బ్రాహ్మణకి పూజ చేయాలి. అంటే చండీ పారాయణం చేసేవాళ్ళు ఈరోజు చేసేటువంటిది శాంతి పాఠంగా చెప్తారు. 9 రోజులు పారాయణ చేసిన తర్వాత మహర్నవమి రోజు చండీ హోమం చేస్తారు. ఆ తర్వాత విజయదశమి రోజు శాంతి పాఠం అని ఒక పారాయణ చేస్తారు. ఆ విధంగా చండీ పారాయణం చేసేవాళ్ళు చేయించుకోవాలి. తర్వాత సువాసిని పూజ గత 9 రోజులుగా చేసి ఉన్నటువంటి వాళ్ళు విజయదశమి రోజు కూడా తప్పనిసరిగా అక్కడ సువాసినికి పూజ చేసి ఆవిడకి వస్త్రాలు సమర్పించాలి. తర్వాత భోజనం పెట్టాలి. ఆవిడ ఆశీర్వచనం తీసుకోవాలి. మంగళకరమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా, అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నల్ల పూసలు, అద్దము, దువ్వెన, గాజులు, కాటుక, ఆ తర్వాత పసుపు, కుంకుమ, వస్త్రాలు, పువ్వులు, ఇలాంటివన్నీ మంగళకరమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఆవిడకి సమర్పించేటువంటి వస్తువులతో పాటు ఇచ్చి ఆవిడకి కాళ్ళు కడిగి పసుపు పారాయణ పెట్టి, కుంకుమ పెట్టి, పువ్వులు ఇచ్చి ఆవిడకి పాద పూజ చేసి వస్త్రాలు సమర్పించి ఆవిడ ఆశీర్వచనం తీసుకోవాలి. ఆవిడకి భోజనం పెట్టాలి. అదేవిధంగా కుమారికి కూడా ఆ రోజు భద్ర అంటే ఏమిటి? భద్రతను కలిగించేటువంటి తల్లి, అక్కున చేర్చుకొని రక్షణ ఇచ్చేటువంటి తల్లి అమ్మవారు. ఆ విధంగా భద్ర రూపంలో కుమారి పూజ చేస్తారు. ఆ అమ్మాయికి కూడా వస్త్రాలు సమర్పించి మంగళకరమైనటువంటి ద్రవ్యాలన్నీ ఇచ్చి ఆ తర్వాత అమ్మాయికి కూడా పాద పూజ చేసి ఆశీర్వచనం తీసుకోవాలి. వాళ్ళకి కూడా సిమీపత్రిని ఇచ్చి ఆశీర్వచనం తీసుకోవాలి. వటుక పూజ అంటే ఉపనయనం అయినటువంటి బ్రహ్మచారికి కూడా పూజ చేయటం. అదేవిధంగా వేద బ్రాహ్మణుంటే, చండీ పారాయణ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా వస్త్రాలు, దక్షిణ తాంబూలాలు సమర్పణ చేసి ఆ తర్వాత వాళ్ళందరికీ భోజనం పెట్టి, తర్వాత అమ్మవారికి పెరుగన్నం నైవేద్యం పెట్టి కలశానికి ఉద్వాసన పలకాలి. ఆ తరువాత యజమాని, ఎవరు దీక్ష చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అపరాజితాదేవి పూజ చేసిన తర్వాత భోజనం చేయాలి. అప్పటికి వాళ్ళకి ఈ నవరాత్రి దీక్ష వ్రత సమాప్తం జరుగుతుంది. సాయంత్రం పూట సెమీ వృక్షానికి పూజ చేయటమో, లేదా మధ్యాహ్నం వీలైతే మధ్యాహ్నం కానీ సెమీ వృక్షం దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి నమస్కరించి రావాలి. అది వీలు కానటువంటి వాళ్ళు, అందుబాటులో లేనటువంటి వాళ్ళు సిమీపత్రిని పెద్దవాళ్ళకి ఇచ్చి ఆశీర్వచనాన్ని పొందాలి. అయితే పూజ పూర్తి అయిపోయింది కదా అని చెప్పి ఆ రోజు నియమాల్ని ఉల్లంఘించకూడదు. ఈ 9 రోజులు ఏ విధంగా నియమాల్ని పాటించారు అంటే మద్య మాంసాన్ని స్వీకరించకుండా, అబద్ధాలు ఆడకుండా, తర్వాత బ్రహ్మచర్యం చేస్తూ ఏ విధంగా నియమాల్ని పాటించి ఉన్నారో ఈ విజయదశమి రోజు కూడా అలాంటి నియమాల్ని పాటించాలి. తర్వాత సాయంత్రం పూట కొత్త వస్త్రాలు ధరించి, కొత్త నగలు ఉంటే ధరించి పెద్దల ఆశీర్వచనం తీసుకోవడం, దేవాలయ దర్శనం చేయడం కూడా విశేషమైంది.
అయితే ఈసారి అయితే మంగళవారం వచ్చింది, కానీ ఈరోజు మంగళవారం, కానీ ప్రతిసారి మంగళవారం రాదు కదా, మిగతా వారాల్లో కూడా వస్తూ ఉంటుంది. అప్పుడు సాయంత్రం పూట వర్జం లాంటివి లేకపోతే ఏవైనా పెళ్లి చూపులు లాంటివి కానీ, ముఖ్యమైనటువంటి పని మీద బయలుదేరటం కానీ, ఇలాంటి పనులన్నీ, ఇలాంటి శుభాలు మాత్రం చేసుకోవచ్చు. దానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. అయితే ఎప్పటికప్పుడు పంచాంగంలో ఆ రోజు ఉండేటువంటి స్థితిని చూసుకుని మాత్రమే వాటిని పాటించాలి. ఈసారి అయితే మంగళవారం వచ్చింది కాబట్టి శుభకార్యాలకి నిషేధం కాబట్టి అలాంటివేవి ఈసారి పనికిరావు. కాకపోతే ఆ రోజు సాయంత్రం పూట ఇక్కడ మామూలుగా ఏమిటంటే మనకి కొత్త వస్త్రాలు మంగళవారం ధరించకూడదు అని చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే అమ్మవారి దగ్గర కొత్త వస్త్రాన్ని కానీ కొత్త నగల్ని కానీ అమ్మవారికి ధరింపచేసి లేదా అమ్మవారి దగ్గర పెట్టి బ్రాహ్మల చేత లేదా ముత్తైదువుల చేత కుంకుమ పెట్టించుకొని ఆ వస్త్రాన్ని తీసుకోండి, లేదా పెద్దల చేత ఆశీర్వచనంగా ఆ వస్త్రాన్ని తీసుకోండి. అలాంటప్పుడు మంగళవారం రోజు కొత్త వస్త్రాలు అలాంటి సందర్భంలో ధరించిన దోషం ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని ఈరోజు సాయంత్రం ఆ విధంగా కొత్త బట్టల్ని ధరించవచ్చు. అలా చేసి పెద్దల ఆశీర్వచనం పొందటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్తారు. ఈరోజు ఇంటికి వచ్చినటువంటి పెద్దలకి, గురువులకి, ఇంట్లో అత్తగారు, మామగారు, భర్త లేదా తల్లి, తండ్రి, ఇంకెవరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి పెద్దవాళ్ళకి కూడా నమస్కారం చేసి సెమీపత్రిని ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వచనం పుచ్చుకోండి. ఎవరూ అందుబాటులో లేనటువంటి ప్రదేశంలో ఉంటే కనీసం గుడికైనా వెళ్ళండి. సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసి అమ్మవారికి ఏదైనా పండు కానీ ఫలం కానీ నివేదన చేయండి. ఉద్వాసన చేసిన పటాలు నిత్యం చేసుకునేటువంటి దేవతార్చన మీకు ఉంటుంది కదా, అందుకని మనకి దీక్ష అయిపోయింది కదా అని చెప్పేసి మానేయకుండా సాయంత్రం పూట కూడా దీపారాధన చేసి మీకు నిత్యం ఇదివరకు ఉండేటువంటి అలవాటును అనుసరించి పండు కానీ ఫలం కానీ ఏదైనా నివేదన చేసి హారతి ఇవ్వండి. అమ్మవారికి నమస్కారం చేసి అమ్మవారి ఆశీర్వచనాన్ని పొందండి. ఇక్కడ చెప్పొచ్చేటువంటి విషయం ఏమిటంటే దీక్ష చేసినటువంటి వాళ్ళు, చెయ్యనటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ విధంగానే నడుచుకోవాలి. దసరాకి మీకు దీక్ష పూర్తి అయిపోయినట్టు. ఉపవాస దీక్ష చేసి కేవలం పాలు పండు మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉద్వాసన కాగానే భోజనం చేయవచ్చు. ఏకభుక్తం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా భోజనం చేయవచ్చు. నక్తవ్రతం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా దసరా రోజు రాత్రి వరకు ఉండవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఉద్వాసన కలశ స్థాపన చేసినటువంటి వాళ్ళు కలశానికి ఉద్వాసన చేయగానే సువాసిని, కుమారి ఇత్యాదులంతా భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని రోజులు దీక్ష చేసినటువంటి వాళ్ళు కూడా సమాప్తం కింద రాత్రి దాకా ఉండక్కర్లేకుండానే భోజనం చేయవచ్చు. ఆ విధంగా ఆ రోజుకి ఇన్ని రోజులు చేసినటువంటి దీక్ష పరిసమాప్తి అవుతుంది. తర్వాత సాయంత్రం పూట మళ్ళీ దీపారాధన చేసి నిత్యం మీరు ఏ విధంగా చేస్తూ ఉంటారో ఆ విధంగా పూజాధికాలు చేసుకోవచ్చు. కానీ తప్పనిసరిగా పెద్దల ఆశీర్వచనం తీసుకోవడం, సెమీ వృక్షానికి ప్రదక్షిణ చేయటం, కనీసం సెమీపత్రిని పెద్దలకు ఇచ్చి ఆశీర్వచనం పొందడం అయినా తప్పనిసరిగా చేయాలి అంటారు. ఈరోజు సెమీ వృక్షానికి పూజ చేయటం, సెమీ వృక్షానికి దీపారాధన చేయటం, సెమీ వృక్షానికి ప్రదక్షిణలు చేయటం, వీలు కాని పరిస్థితిలో ముందే కొనుక్కుని ఉంచుకున్నటువంటి సెమీపత్రితో అమ్మవారికి పూజ చేయటం, సెమీపత్రి పెద్దలకు ఇచ్చి ఆశీర్వచనం తీసుకోవడం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి విషయంగా చెప్తారు. అయితే మనం ఇందాకటి నుంచి కూడా సెమీ వృక్షానికి పూజ చేయాలి, సెమీపత్రి తల మీద వేయించుకోవాలి, సెమీపత్రితో అమ్మవారికి పూజ చేయాలి అనేటువంటి విషయం చెప్పుకున్నాం కదా. అయితే ఆ సెమీపత్రి ఎంత విశిష్టమైనటువంటిదో, సెమీ వృక్షానికి ప్రదక్షిణం చేసినప్పుడు ఏ మంత్రం, ఏ శ్లోకం చెప్పుకోవాలో అది ఇప్పుడు నేను చెప్తాను. దాన్ని మీరు ఎవరైనా రాసుకోవచ్చు. అమంగళానాం శమనీం శమనీం దుష్కృతస్య చ దుస్వప్ననాశినీం ధన్యాం ప్రపచ్చేహం సిమీం శుభాం. అంటే ఇక్కడ అర్థం ఏమవుతోంది? అమంగళానాం శమనీం, అమంగళానన్నిటినీ కూడా శమింపచేస్తుందిట, లేకుండా చేస్తుందిట.
శుభాల్ని కలుగచేస్తుందిట, దుస్వప్న దోషాన్ని పోగొడుతుందిట, శుభాల్ని కలుగచేస్తుందిట. అందుకని తప్పనిసరిగా ఆ రోజు అమంగళాలు తొలగడం కోసం, దుస్వప్న శాంతి కోసం, ఆ తర్వాత సకల శుభాలు పొందడం కోసం అని చెప్పేసి సిమి వృక్షానికి పూజ చేయాలని, విజయాలు పొందడం కోసం అని చెప్పేసి అమ్మవారికి అపరాజితాదేవికి సిమీపత్రితో పూజ చేయాలని, శుభాలు విజయాలు పొందడం కోసం అని చెప్పేసి సిమీపత్రి పెద్దలకు ఇచ్చి నమస్కరించి సిమీపత్రి తల మీద వేయించుకుని ఆశీర్వచనం తీసుకోవాలి అనేటువంటి విషయం మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. మంగళదీప్ అగరబత్తీస్ గోపురం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.